అక్కడ తాగే నీరు కలుషితం, తినే తిండి కలుషితం, పీల్చే గాలి కూడా కలుషితమే. బొగ్గు కాలుష్య కోరల్లో చిక్కుకుంది ఆ గ్రామం. అక్కడి వారు అనారోగ్యం బారిన పడుతున్నా పట్టించుకున్న వారే లేరన్న విమర్శలున్నాయి. ఇంతకీ ఆ గ్రామం ఏంటి? అక్కడ కాలుష్యానికి గల కారణమేంటి? ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని కృష్ణారం గ్రామం కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. సిరులు కురిపించే నల్ల బంగారం బొగ్గు లోడింగ్ శైల బంకర్ నుంచి వెలువడే కాలుష్యమే ఇందుకు కారణం. ఫలితంగా కృష్ణారంలోని అంబేద్కర్ నగర వాసులు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. ఇక్కడ ఇల్లు, చెట్లు, రోడ్లు ఇలా ఎక్కడ చూసినా కాలుష్యమే కనిపిస్తోంది. సింగరేణి నిర్మించిన బొగ్గు లోడింగ్ శైల బంకర్ ను ఆనుకుని అంబేద్కర్ నగర్ కాలనీ ఉంటుంది. దాంతో ఈ కాలనీలో ఉండేవారు అనారోగ్యం బారిన పడుతున్నారు. తినే తిండి, తాగే నీటి కారణంగా కీళ్ల నొప్పులు, గాలితో శ్వాసకోశ వ్యాధులు, ఆహారంతో జీర్ణకోశ వ్యాధులనే కాకుండా చర్మ వ్యాధులు, చూపు మందగించడం వంటి రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ ప్రాంతంలో నివసించే, సంచరించే జంతువులపైన కూడా కాలుష్య ప్రభావం చూపుతుంది. కాలనీలో విష జ్వరాలతో మంచాల బారిన పడిన వారు కూడా అధికంగానే ఉన్నారు. మా పేరు నాగరత్నం అండి. మాది అంబేద్కర్ నగర్, కృష్ణారం గ్రామం అండి. మేము ఈ శైల బంకర్ వల్ల మేము చాలా బాధలు పడుతున్నామండి. స్థానికంగా మా ఎమ్మెల్యే గారు దీని గురించి ఒకసారి అసెంబ్లీలో చెప్పినా కానీ ప్రభుత్వం వాళ్ళు ఏమీ స్పందించట్లేదండి. వాళ్ళు ఎప్పటికో స్పందించాలా, ఎప్పటికో వాళ్ళు తీర్చిదిద్ది మమ్మల్ని చూడాలనుకుంటే వాళ్ళు వచ్చే లోపల మా ప్రాణాలు కోల్పోయేటట్టున్నాం. మేము ఆయనకి కనిపించే శైల బంకరు అతి సమీపంగా ఉందండి మాకు. మేము దానివల్ల బయటికి రావాలన్నా ఏదో అంధకారంలో మునిగిపోయినట్టుందండి మాకు. ఈ గ్రామం అంతా బొగ్గుమయమై నిండిపోయింది. ఈ వాతావరణం పీల్చడానికి గాలి కూడా పీల్చుకోలే పరిస్థితి. ఊడుతుంటే ఉమ్ము వేసిన మసి ఇట్లా ముక్కుల్లో నుంచి ఉమ్ములో నుంచి మసి వస్తుందండి. మేము ఏమీ చేయలేని పరిస్థితి. బయట ప్రపంచానికి పోయి మేము చూడలేని పరిస్థితి. కాసేపు బయట వాతావరణాన్ని చూసిన పరిస్థితి లేదండి. దానివల్ల ఈ విపరీతంగా ఈ మధ్య సౌండ్ బాగా ఎక్కువైపోయింది. ఆయనతో వాటర్ పట్టినా కానీ వాటి వల్ల వేస్ట్ అండి. అవి పట్టినా కానీ వేస్ట్. దానివల్ల మాకు ఏమీ జరగదు. మా ఆరోగ్యాలు బాగుండి మేము సరిగా ఉండాలంటే ప్రభుత్వం వారు త్వరగా స్పందించి సింగరేణి వాళ్ళతో మాట్లాడి తొందరగా మాకు ఎక్కడికైనా అవసరమైతే దాన్ని తీసేయటం కానీ, అది సాధ్యపడిన పరిస్థితిలో రీప్లేస్మెంట్ ఇచ్చేసి మమ్మల్ని త్వరగా పంపిస్తే మా ప్రాణాలు కాపాడాలని విన్నవించుకుంటున్నాము. శైల బంకర్ కు అతి సమీపంలో అంగన్వాడీ కేంద్రం ఉంది. దాంతో అక్కడి చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వారు అనారోగ్యం బారిన పడుతుండటంతో వారి బాధలు చూడలేక తమ ప్రాణాలు తల్లడిల్లిపోతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రగతిలో చిన్నారులు, విద్యార్థులే కీలకం. అలాంటి తమ చిన్నారులు కాలుష్య కోరల్లో చిక్కుకొని విలవిల్లాడటం పరిస్థితి ఎక్కడి దాకా వెళుతుందోనన్న అనుమానాలు కాలనీ వాసుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అంబేద్కర్ నగర్ గ్రామము మా గ్రామానికి 100 మీటర్ల దూరంలో శైల బంకర్ నుంచి బొగ్గు అనేది ప్రతిరోజు అన్లోడ్ అవుతూ ఉంది. ఇక్కడ నుంచి కొత్తగూడెంకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఒకప్పుడు మన అంబేద్కర్ నగర్ కృష్ణార గ్రామంలోని అంబేద్కర్ నగర్ గ్రామం చుట్టూ కూడా మరి ఎంతో అటవీ సంపద ఉండేది. కానీ ఈ యొక్క బొగ్గు నిర్మాణము, బొగ్గు అన్లోడింగ్ వలన ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఆ యొక్క అటవీ సంపదను కోల్పోయి మరి వాతావరణ కాలుష్యానికి గురై మా పిల్లలు, మా భవిష్యత్తు కూడా అంధకారంగా మారిపోయింది. మరి మేము తినే ఆహారము, మరి తాగే నీరు కూడా కలుషితానికి గురైపోయి మేము ఎన్నో అనారోగ్య సమస్యలను ప్రతిరోజు ఎదుర్కొంటున్నాము. ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది చనిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఏ గ్రామంలో, ఏ హాస్పిటల్లో చూసినా కృష్ణారం గ్రామ ప్రజలే మరి చికిత్స పొందుతున్నారు. మరి ఈ విషయాన్ని మేము ప్రభుత్వ దృష్టికి ఎన్ని రకాలుగా తీసుకొచ్చినా, శాంతియుతంగా తీసుకొచ్చినా, లేదా ధర్నాలు చేసినా, లేదా వినతి పత్రాలు అందజేసినా కూడా ప్రభుత్వం వారి నుంచి మాకు ఎలాంటి స్పందన రావట్లేదు. కాబట్టి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు తక్షణమే ఈ ఊరు నుంచి మమ్మల్ని తీసివేసి మాకు వేరే చోట పునరావాసాన్ని కల్పించి ఈ గ్రామంలో ఉన్న 500 కుటుంబాల ప్రజల యొక్క భవిష్యత్తును అంధకారంగా కాకుండా వెలుగుగా మార్చాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం. శైల బంకర్ అంబేద్కర్ నగర్ కాలనీకి ఆనుకుని ఉండడంతో ప్రతి ఇల్లు, ప్రతి చెట్టు నల్ల రచనతో కప్పివేయబడి ఉంటున్నాయి. తాము దగ్గితే నల్లగానే ఉమ్ము వస్తోందని, బంకర్ నుండి వెలువడే శబ్దంతో ప్రశాంతత లేక తలనొప్పితో పాటు వినికిడి సమస్యలు కూడా వస్తున్నాయంటున్నారు కాలనీ వాసులు. కాలనీ దగ్గర
లోడింగ్ బంకర్ పెట్టారు. అది పెట్టిన దగ్గర నుంచి కట్టేటప్పుడు ముందు మేము ఎందుకని అడిగితే వాటర్ ట్యాంక్ అన్నారు. తర్వాత అది కట్టిన దగ్గర నుంచి ఇప్పుడు ఆ బొగ్గు నుంచి వచ్చి మనుషులు కానీ మరి జంతువులు కానీ ఎయ్యి కూడా పరిస్థితి బాగాలేదు. కళ్ళు కనపడుతున్నాయి, కళ్ళు కనపడట్లేదు. మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, తినాహారంలో కూడా అదే, తాగే నీరులో కూడా అదే. ఎవరి కాళ్ళకి పోయి ఆరోగ్యం చెడించిపోతుంది సార్. మమ్మల్ని పట్టించుకునే లేరు. ఏదైనా పోయి ఒక లెటర్ పెట్టి అడిగితే మేము ఉత్తరం లేదు, సూత్రం లేదు, చేత్రం లేదు అంటున్నారు. దానికి అజా లేదు, పజా లేదు. మాకు అది మా ప్రాణాలు మేము అరిచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తుంది సార్. మా పరిస్థితిని గమనించి ఎవరు కనపడలేదు. చూడండి, కాళ్ళకు 2 కట్లు, మెడక కట్టు, కళ్ళు కనపడలేదు. గాలి పీల్చే పాపం లేదు సార్. ఆ విధంగా మేము ఇబ్బంది పడిపోతున్నాం. తాము శాంతియుతంగా ఎన్నో దీక్షలు, ఆందోళనలు, పోరాటాలు చేస్తున్నా ఫలితం లేదని వాపోతున్నారు. కానీ సింగరేణి గాని ప్రభుత్వం గాని ఇంతవరకు ఏ చర్యలు తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు. తమ కష్టాలను అసెంబ్లీలో ఎమ్మెల్యే రాగమై ప్రస్తావించినా ఇంతవరకు న్యాయం జరగలేదన్నారు. శైలా బంకర్ లేనప్పుడు అటవీ ప్రాంతంలో ఉన్న తాము స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ పచ్చని ప్రకృతిలో ఆరోగ్యవంతమైన జీవితాలు గడిపామని ఇప్పుడు అనారోగ్యాలతో పోరాడుతున్నామంటూ వాపోయారు. అంబేద్కర్ నగర్ అందరం మేము రోగాలకు గురైపోయినామండి. తీసే బంకరాన్ని తీసేయాలా, లేకపోతే మా భూతాన్ని తీసేయాలా. ఆ విధంగా ఉంటే మేము బతకగలుగుతాం, లేకపోతే మేము బతకలేము. మరి చూడడానికి ఇలా హాస్పిటల్ పోరాయి అందరం మంచాలని పడిన వస్తాము. ఆ అమ్మాయి చూడండి, ఆ అమ్మాయి ఏ పరిస్థితిలో ఉందో మేము ఏం చెప్పాలండి. మేము చెప్పుకోలేక వాళ్ళు చెప్పుకోలేక బాధపడుతున్నాం మేము. కాబట్టి మమ్మల్ని సహకరించి కొద్దిగా మాకు సాయం చేయండి. శైలా బంకర్ను వేరే చోటుకు మార్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలా కాకుండా ఇదే ప్రాంతంలో శైలా బంకర్ను ఉంచాలనుకుంటే తమకు వేరే చోట పునరావాసాన్ని ఏర్పాటు చేసి R&R ప్యాకేజీని సింగరేణి నుంచి ప్రభుత్వం ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. నాకు ప్రాణం బాగలేదు, ఒళ్ళంతా వాపు వచ్చింది. మాకు బొగ్గు వల్ల రోగాలు వస్తున్నాయి. మమ్మల్ని కాపాడేవాళ్ళు ఎవరు లేరు. ఏం చేస్తారు చెయ్యండి. మరి కృష్ణారం వాసుల గోడు ఇప్పటికైనా ప్రభుత్వం వింటుందా? వారి సమస్యలు పట్టించుకుంటుందా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.